భీమ్ యూపీఐలో మీరు పాస్‌కోడ్ అనేది మీరు మర్చిపోతే అది ఎలా మనం చేంజ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, భీమ్ యూపీఐ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి లాగిన్ అవ్వాలంటే పాస్‌కోడ్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీరు ఫింగర్ ప్రింట్ సెట్ చేసుకుంటే గనుక ఫింగర్ ప్రింట్‌తో కూడా లాగిన్ అవ్వచ్చు. కానీ మీరు ఫింగర్ ప్రింట్ అనేది సెట్ చేసుకోకపోయి ఉంటే మీకు పాస్‌కోడ్ ద్వారానే మీకు లాగిన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో, పాస్‌కోడ్ కూడా ఒకవేళ మర్చిపోతే దానికి మనం ఇక్కడ ఫర్గాట్ పాస్‌కోడ్ అనే ఆప్షన్ కింద కనిపిస్తుంది కదా! దాని మీద ట్యాప్ చేయాలి. సో, ఇక్కడ ఫర్గాట్ పాస్‌కోడ్ యూ విల్ బి ఆస్క్డ్ టు సెండ్ ఎస్ఎంఎస్. సో, ఒక ఎస్ఎంఎస్ అలాగే ఒక ఓటీపీ కూడా మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి అయితే వస్తుంది. సో, దాన్ని మనము ఎంటర్ చేసి మళ్ళీ వ్యాలిడేట్ చేయవలసి ఉంటుంది. సో, దానికోసం ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. సో, ఇక్కడ మనము ఐ హియర్ బై యాక్సెప్ట్ అని ఈ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్, ఇందులో దీని మీద ట్యాప్ చేస్తే టిక్ మార్క్ వస్తుంది. సో, ఇక్కడ మనము ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. సో, ముందర వెరిఫై మొబైల్ నంబర్. సో, మొబైల్ నంబర్ అనేది వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో, దానికోసం ఏమిటంటే మీరు ఏ సిమ్లో మీరు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ బ్యాంక్లో రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ మీది ఒకవేళ డ్యువల్ సిమ్ అయితే కనుక మీరు సిమ్ 1లో పెట్టుకున్నారా, సిమ్ 2లో పెట్టుకున్నారా అనేది మీరు దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సింగిల్ సిమ్మే అయితే కనుక మీకు ఈ ఆప్షన్ ఏమి రాదు. బట్ డ్యువల్ సిమ్ ఉంటే కనుక మీరు ఇందులో సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ సిమ్ అని కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. ఒకవేళ పొరపాటున మీరు తప్పు సిమ్ సెలెక్ట్ చేస్తే కనుక మళ్ళీ చేంజ్ సిమ్ ద్వారా మీరు మళ్ళీ సిమ్ అనేది అక్కడ మార్చుకోవచ్చు. సో, ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. సో, ఇక్కడ మొబైల్ నంబర్ వెరిఫికేషన్ అనేది అవుతుంది. ఒక ఎస్ఎంఎస్ అనేది మొబైల్ నంబర్కి వస్తుంది. సో, అది ఆటోమేటిక్గా ఇక్కడ రీడ్ కూడా అవుతుంది. సో, ఆటోమేటిక్గా రీడ్ అయిన తర్వాత మనం ఇక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేయాలి. మీకు ఆటోమేటిక్గా ఇది లేకపోతే కనుక అవ్వకపోతే మీరు ఎస్ఎంఎస్లో మీ ఓటీపీని చూసి ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీకు ఒకవేళ కనుక మీ పాస్‌కోడ్ గుర్తొచ్చింది అంటే కనుక ఇక్కడ సింపుల్గా మళ్ళీ రిమెంబర్ యువర్ పాస్‌కోడ్ క్లిక్ టు లాగిన్ అని వచ్చింది. సో, మీరు పాస్‌కోడ్ చేంజ్ చేయవలసిన అవసరం లేకుండా ఇక్కడి నుంచి మళ్ళీ మీరు మీ పాస్‌కోడ్ తోటి మీరైతే లాగిన్ కూడా అయిపోవచ్చు. బట్ మనం ప్రస్తుతం మనకు పాస్‌కోడ్ మర్చిపోయాం కాబట్టి ప్రొసీడ్ అనే క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ మనకి రిజిస్టర్ న్యూ పాస్‌కోడ్ అనేసి ఇక్కడైతే మనకి వచ్చింది. సో, ఇక్కడ నుంచి మనం ఎంటర్ పాస్‌కోడ్. సో, ఎంటర్ పాస్‌కోడ్ అంటే మనం 2 సార్లు కొత్త పాస్‌కోడ్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో, ఈ విధంగా 2 సార్లు మనము కొత్త పాస్‌కోడ్ని ఎంటర్ చేసిన తర్వాత ఈ టిక్ మార్క్ మీద ట్యాప్ చేయాలి. సో, ఇక్కడ జస్ట్ వుడ్ యూ లైక్ టు ఎనేబుల్ వాయిస్ కన్ఫర్మేషన్ ఫీచర్ అని వచ్చింది. అది మీరు కావాలంటే మీరు వాయిస్ మెసేజ్ కూడా మీరైతే యాక్టివేట్ చేసుకోవచ్చు. లేదా క్యాన్సిల్ అని చెప్తే అది మీరు క్యాన్సిల్ కూడా చేయొచ్చు. సో, ఇప్పుడు మనము మన భీమ్ యూపీఐ అకౌంట్లోకి అయితే లాగిన్ అయ్యాము. ఈ విధంగా మీరు కొత్తగా పాస్‌కోడ్ అనేది ఫర్గాట్ పాస్‌కోడ్ అనే ఆప్షన్ ద్వారా మీరైతే సెట్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ టైం మీరు లాగిన్ అయినప్పుడు ఇప్పుడు ఏ పాస్‌కోడ్ అయితే మీరు సెట్ చేశారో అది ఎంటర్ చేస్తే మీరు ఈజీగా లాగిన్ అయితే అయిపోవచ్చు. సో, మళ్ళీ ఒకసారి కావాలంటే అది మనం చెక్ చేద్దాము. సో, భీమ్ యూపీఐ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పాస్‌కోడ్ ఎంటర్ చేసే ఆప్షన్ వస్తుంది కదా! సో, ఇక్కడ మనము ఇప్పుడు సెట్ చేసిన పాస్‌కోడ్ తోటే లాగిన్ అవ్వచ్చు. చూశారు కదా! ఈ విధంగా సింపుల్గా అయితే మనము పాస్‌కోడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఆర్ రీసెట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.